దేవుని గౌరవించినట్టు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే అది విశ్వాసంతో ముడిపడి ఉంది. దేవుని నమ్మటం అంటే ఆయన వాక్యాన్ని నమ్మడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాగ్దానాలను నమ్మడం, ఆయన రక్తాన్ని నమ్మడం, ఆయన వాక్యాన్ని నమ్మడం, ఆయన యొక్క నామాన్ని నమ్మడం, ఆయన సేవకుని నమ్మడం, ఆయన సంఘాన్ని నమ్మడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీదుగా కారి అతని అంచుల అంగీల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఎక్కడైతే సంఘము సమకూర్చబడుతుందో, ఎక్కడైతే అనే శరీరం ఉంటుందో, అక్కడి నుండి ఆ యాజకుడు నూనె పోయడం దేవుని గౌరవించినట్టు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే అది విశ్వాసంతో ముడిపడి ఉంది. దేవుని నమ్మటం అంటే ఆయన వాక్యాన్ని నమ్మడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాగ్దానాలను నమ్మడం, ఆయన రక్తాన్ని నమ్మడం, ఆయన వాక్యాన్ని నమ్మడం, ఆయన యొక్క నామాన్ని నమ్మడం, ఆయన సేవకుని నమ్మడం, ఆయన సంఘాన్ని నమ్మడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీదుగా కారి అతని అంచుల అంగీల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఎక్కడైతే సంఘము సమకూర్చబడుతుందో, ఎక్కడైతే అనే శరీరం ఉంటుందో, అక్కడి నుండి ఆ యాజకుడు నూనె పోయడం ప్రభువానికి మహిమ కలుగును గాక. నా విశ్వాసాన్ని బలపరిచి నన్ను నిలబెట్టినందుకు వందనాలయ్యా. విశ్వాస పోరా